ఒకప్పుడు ఇండియాలో హాలీవుడ్ సినిమాలంటే మెట్రో సిటీస్లో మల్టీప్లెక్స్ ప్రేక్షకులకే పరిమితం. కానీ ఇప్పుడు సీను పూర్తిగా మారిపోయింది. పర్ఫెక్ట్ డబ్బింగ్, భారీ ప్రమోషన్స్, గ్లోబల్ హైప్తో హాలీవుడ్ మూవీస్ ఇప్పుడు మన స్టార్ హీరోల కలెక్షన్స్కే సవాల్ విసురుతున్నాయి. డిసెంబర్లో ఒకవైపు మన పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతూ ఉంటే, వీటికి పోటీగా హాలీవుడ్ మూవీస్ సై అంటున్నాయి. మరి ఈ హాలీవుడ్ మానియా ముందు మన పాన్ ఇండియా సినిమాలు నిలబడతాయా? ఒకప్పుడు హాలీవుడ్ సినిమా రిలీజ్ అయితే మన సినిమాలకు పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ది ఒడిస్సీ ఇండియాలో 15 రోజుల్లోనే సుమారు 135 కోట్ల నెట్ వసూలు సాధించింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అయితే కేవలం 3 రోజుల్లోనే 146 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు కూడా ఇండియాలో స్టార్ హీరోల స్థాయి ఓపెనింగ్స్ వస్తున్నాయన్నమాట. ఇది ఇండియన్ ఇండస్ట్రీకి చిన్న హెచ్చరిక కాదు. డిసెంబర్ 3న ఫౌజీ, డిసెంబర్ 4న స్వయంభూ, అదే నెలలో రౌడీ జనార్దన రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇక డిసెంబర్ 18న అవెంజర్స్ డూమ్స్డే రాబోతుంది. దీంతో అసలు బాక్సాఫీస్ యుద్ధం మొదలవుతుంది. హాలీవుడ్ ఫ్రాంచైజీ కోసం పెద్ద ఎత్తున స్క్రీన్లు కేటాయిస్తే తెలుగు సినిమాల షోలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఓపెనింగ్స్ పై పెద్దగా ప్రభావం లేకపోయినా లాంగ్ రన్ కలెక్షన్స్ లో మాత్రం పోటీ తప్పదు. భారీ బడ్జెట్ సినిమాలకిది కీలక పరీక్ష. ఈ క్లాష్ లో ఎక్కువ ఒత్తిడి మాత్రం మన తెలుగు హీరోలపైనే ఉంది. ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్ కు ఫౌజీ విజయం కీలకం. వరుస పరాజయాల తర్వాత నిఖిల్ కు స్వయంభూతో పాన్ ఇండియా మార్కెట్లో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. విజయ్ దేవరకొండ కూడా రౌడీ జనార్దన్ తో భారీ సక్సెస్ కోసం ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీల్లో ఒకటైన అవెంజర్స్ బరిలోకి దిగుతోంది. దీంతో రిలీజ్ డేట్లు మారుతాయా, లేక అందరూ ధైర్యంగా బరిలోనే నిలబడతారా అన్న చర్చ ఇండస్ట్రీలో ఇప్పటికే మొదలైంది. ఇక బాలీవుడ్ లో కూడా ఇదే టెన్షన్. షారుఖ్ ఖాన్ కింగ్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. పఠాన్, జవాన్ తర్వాత మరోసారి 1000 కోట్ల క్లబ్ ను టార్గెట్ చేస్తూ దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కానీ అదే నెలలో అవెంజర్స్ డూమ్స్ డే ఉండడంతో కింగ్ కలెక్షన్స్ పై ఎంత ప్రభావం ఉంటుంది? షారుఖ్ మరోసారి 1000 కోట్ల మార్క్ అందుకుంటాడా అనే చర్చ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడే ఇండియన్ మేకర్స్ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ పెట్టడం సులువే, కానీ దేశమంతా థియేటర్లకు రప్పించే కంటెంట్ ఇవ్వడం అంత సులువు కాదు. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ఇదే కారణంతో బాక్సాఫీస్ వద్ద తడబడ్డాయి. ఇప్పుడు డిసెంబర్ వార్లో గెలిచేది స్టార్డమ్ కాదు, కథ, బడ్జెట్ కాదు, కంటెంట్. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూసేది గ్లోబల్ ఆడియన్స్. అతనికి భాషతో పనిలేదు, మంచి కంటెంట్ ఉండాలి. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వారే ఈ బాక్సాఫీస్ యుద్ధంలో విజేతలుగా నిలుస్తారు. హారర్ కామెడీ టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా మందికి ఇది సక్సెస్ ఫార్ములా. కానీ ఇప్పుడు ఇదే జోనర్లో ఫస్ట్ టైం అడుగు పెడుతున్నారు ఆ ముగ్గురు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురి కెరియర్కి ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది. ఇంతకీ ఎవరా ముగ్గురు, ఏంటా సినిమా చూద్దాం. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇది నార్మల్ సినిమా కాదు, కంప్లీట్ రిస్క్. యాక్షన్, స్పోర్ట్స్, పీరియాడిక్ ఇలా ఎన్నో జానర్స్ ట్రై చేసిన వరుణ్ కు ఆశించిన స్థాయి బ్లాక్ బస్టర్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు హర్రర్ కామెడీ అనే పూర్తిగా కొత్త జానర్ లోకి అడుగుపెట్టాడు. ట్రైలర్ లో కొరియన్ దెయ్యం, పెనుగొండ బ్యాక్ డ్రాప్, సత్య కామెడీ, తమన్ బీజియం కొంత ఆసక్తి కలిగించాయి. కానీ ఈ కాన్సెప్ట్ తో 2.5 గంటలు ప్రేక్షకుణ్ణి ఎంటర్టైన్ చేయగలిగితేనే వరుణ్ కు అసలైన కంబ్యాక్ దొరుకుతుంది. ఇక డైరెక్టర్ మేర్లపాక గాంధీకి ఇది పెద్ద పరీక్షే. కామెడీ సినిమాలు తీయడం ఒకటి, హారర్ కామెడీ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేయడం మరొకటి. ట్రైలర్ లో ఐడియా బాగుందని సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ పెడుతున్నా ఎగ్జిక్యూషన్ సరిగ్గా ఉంటేనే హిట్, లేదంటే రిస్కే అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ జానర్లో చిన్న పొరపాటు జరిగినా కామెడీ వర్కౌట్ కాదు, హర్రర్ కూడా భయం పుట్టించదు. అందుకే ఈ సినిమా సక్సెస్ అయితే మేర్లపాక గాంధీ లీగ్ పూర్తిగా మారిపోతుంది. హీరోయిన్ రితికా నాయక్ కి ఇదే అతిపెద్ద అవకాశం. హర్రర్ కామెడీలో హీరోయిన్ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాదు. కామెడీ టైమింగ్, ఎమోషన్, హర్రర్ రియాక్షన్స్ అన్నీ కీలకం. ట్రైలర్లో రితికా స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా హిట్ అయితే ఆమెకు స్టార్ హీరోల సరసన మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీడియం రేంజ్ హీరోయిన్ గా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సినిమా అసలు పరీక్ష ఒక్క వరుణ్కే కాదు, ముగ్గురికి. హీరోకు కంబ్యాక్ కావాలి, డైరెక్టర్ కు సరికొత్త గుర్తింపు కావాలి, హీరోయిన్ కు స్టార్ బ్రేక్ కావాలి. అయితే ట్రైలర్ తో హైప్ తెచ్చుకోవడం ఒకెత్తైతే థియేటర్లో 2 గంటల పాటు నవ్వించి భయపెట్టి ఎంగేజ్ చేయడం మరో ఎత్తు. ఈ మధ్య ప్రేక్షకుడు కొత్త కాన్సెప్టుకు చప్పట్లు కొడుతున్నాడు, కానీ హాఫ్ బేక్డ్ ఐడియాలను మాత్రం ఏమాత్రం క్షమించడం లేదు. అందుకే కొరియన్ కనకరాజు హిట్ అయితే ముగ్గురు కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఫెయిల్ అయితే కొత్త జానర్ అనే కారణం కూడా ఎవ్వరూ వినరు.
అదే ఈ సినిమా మీద ఉన్న అసలు ఒత్తిడి. ఒకప్పుడు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ గురించి ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. ఎందుకంటే 100 కోట్లకు పైగా పారితోషికం అంటే సల్మాన్ కి చాలా కామన్. కానీ ఇప్పుడు సీను మారింది. 120 కోట్లకు పైగా తీసుకునే సల్మాన్ ఖాన్ దిల్ రాజు వంశీ పైడిపల్లి పాన్ ఇండియా సినిమా కోసం రెమ్యూనరేషన్ భారీగా తగ్గించాడు అనే వార్త బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అసలు సల్మాన్ తన రెమ్యూనరేషన్ ని తగ్గించడం వెనుకున్న ఆ స్ట్రాటజీ ఏంటి? స్టార్ హీరో రెమ్యునరేషన్ అనేది మార్కెట్ను బట్టి మారుతుంది. ఒకప్పుడు వరుసగా కోట్ల బిజినెస్ చేసే స్టార్లా కనిపించిన సల్మాన్ గత కొన్నేళ్లలో మాత్రం ఆ మ్యాజిక్ ను బాక్సాఫీస్ వద్ద రిపీట్ చేయలేకపోయాడు. కిసీకా భాయ్ కిసీకా జాన్, టైగర్ 3, సికందర్ లాంటి మూవీస్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో 120 కోట్లు అడిగే స్థితిలో మార్కెట్ ఉందా అనే ప్రశ్నను నిర్మాతలే అడుగుతున్నారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో 70 కోట్ల పారితోషికానికి డీల్ ఓకే చేశాడట. ఈ డీల్ మార్కెట్ రియాలిటీకి తగ్గ అడ్జస్ట్మెంట్ గా కూడా చూడొచ్చు. అయితే ఇది కేవలం ఫ్లాప్ల కథ మాత్రమే కాదు. దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులో సల్మాన్ పారితోషికం తగ్గించి లాభాల్లో వాటా లేదా ఇతర కమర్షియల్ షేరింగ్ మోడల్కు ఓకే చెప్పి ఉండొచ్చన్న ప్రచారం కూడా ఉంది. అంటే ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తక్కువైనా సినిమా భారీ విజయం సాధిస్తే మొత్తం ఆదాయం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల చాలా మంది స్టార్ హీరోలు ఇదే మోడల్ను ఫాలో అవుతున్నారు. కాబట్టి 70 కోట్ల సంఖ్య చూసి సల్మాన్ మార్కెట్ పూర్తిగా పడిపోయిందని చెప్పలేం. సల్మాన్ ఖాన్ నటిస్తున్న మాతృభూమి రిలీజ్ కి రెడీ అవుతోంది. అసలు టెస్ట్ మాత్రం ఈ SVC 63 సినిమాతోనే. ఇది భారీ హిట్ అయితే సల్మాన్ మళ్లీ 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే కిక్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి ప్రాజెక్టుల్లో కూడా పారితోషికం కంటే ప్రాఫిట్ షేరింగ్ మోడల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుడు స్టార్ పేరును కాదు, కంటెంట్ను కొంటున్నాడు. అందుకే ఒకప్పుడు నిర్మాతలు హీరో చెప్పినంత ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం హీరో మార్కెట్కు తగ్గట్టే చెక్ రాస్తున్నారు. ఇదే ప్రస్తుతం సినిమా బిజినెస్ లో కొత్త రియాలిటీ. ఒకప్పుడు ప్రేమం గర్ల్ గా టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మాత్రం వరుస ప్రశ్నల మధ్య నిలబడింది. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు, ఫీమేల్ సెంట్రిక్ సినిమాలపై భయముందన్న కామెంట్స్, వరుస ఫ్లాపులు ఇవన్నీ కలిపి అనుపమ కెరియర్ పై కొత్త చర్చకు తెరతీశాయి. అసలు సమస్య రిలేషన్షిప్ రూమర్సా లేక కెరియర్ చాయిస్ లా? క్రేజీ కళ్యాణం ప్రెస్ మీట్ లో అనుపమ చెప్పిన ఒక మాట ఇప్పుడు వైరల్ అవుతుంది. పరదా సినిమా కోసం చాలా కష్టపడ్డానని, ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మిగతా సినిమాల కంటే 2-3 రోజులు ఎక్కువ బాధపడ్డానని చెప్పింది. అంతేకాదు, ఫిమేల్ సెంట్రిక్ సినిమాలంటే ఇప్పుడు కొంచెం భయంగా ఉందని కూడా ఒప్పుకుంది. మనకు భయం ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే జీవితంలో అప్ అండ్ డౌన్స్ కు కారణమవుతాయి అన్న ఆమె మాటలు కెరీర్లో చేసిన ఎంపికలపైనే పరోక్షంగా సందేహం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో అనుపమ చేసిన పోస్టులు, ఆమె లైక్ చేసిన కోట్స్ కూడా పెద్ద చర్చకు దారితీశాయి. కొంతమంది మన జీవితంలో ఉండడానికి కాదు, ఒక పాఠం నేర్పించడానికి మాత్రమే వస్తారని, ఇకపై ఎవరి అనుమతి అవసరం లేదు. ఇలాంటి మెసేజెస్ చూసిన నెటిజన్లు ధృవ్ విక్రమ్తో బ్రేకప్ జరిగిందని ఊహాగానాలు మొదలుపెట్టారు. అయితే ఈ ప్రచారాలపై అనుపమ స్పష్టంగా స్పందించింది. అది నా సోషల్ మీడియా, ఏం పోస్ట్ చేయాలో నా ఇష్టం. నేనెవరిని టార్గెట్ చేయలేదు. ఒక మహిళ జీవితంలో వచ్చే మార్పుల గురించి మాత్రమే మాట్లాడానని క్లారిటీ ఇచ్చింది. అధికారికంగా బ్రేకప్ను ఆమె ఎక్కడా ధృవీకరించలేదు. అయితే ఇప్పుడు అసలు పరీక్ష వ్యక్తిగత జీవితం కాదు, కెరీర్. పరదా ఫ్లాప్, బైసన్ నిరాశ, మరీచిక డిజాస్టర్ ఇవన్నీ అనుపమ మార్కెట్ను దెబ్బతీశాయి. ఇప్పుడు భోగిలో కందుల సులోచన రాణిగా, క్రేజీ కళ్యాణంలో తెలంగాణ యువతి కీర్తిగా 2 విభిన్న పాత్రలతో వస్తోంది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు సానుభూతిని కాదు, ఫలితాన్ని మాత్రమే చూస్తున్నారు. ప్రతి సినిమా తర్వాత ఎఫర్ట్ పెట్టాను అనే మాట కంటే హిట్ కొట్టాను అనే రిజల్ట్ నే ఇండస్ట్రీ గుర్తుంచుకుంటుంది. అందుకే ఇప్పుడు అనుపమకు అతిపెద్ద సవాల్ రూమర్లను ఖండించడం కాదు, సరైన కథలను ఎంచుకుని మళ్లీ తన కెరీర్ ను ట్రాక్ పైకి తీసుకురావడం. ఆగస్టు లాస్ట్ వీక్ లో బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వార్ తప్పది అనుకున్న సినీ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక ట్విస్ట్ ఎదురైంది. యష్ నటిస్తున్న టాక్సిక్ తో పోటీ పడాల్సిన వివాన్, ఈత సినిమాలు రిలీజ్ డేట్స్ ని మార్చుకున్నాయి. దీంతో టాక్సిక్ కి దాదాపు సోలో రన్ దక్కినట్లయింది. ఇది యష్ క్రేజ్ కి నిదర్శనమా లేక సినీ మేకర్స్ వ్యాపార వ్యూహమా? మొదట వివాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ కూడా ఆగస్టులో విడుదల డేట్ ఖరారు చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాను సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ ఫోక్లోర్ మైథలాజికల్ థ్రిల్లర్ను సోలోగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బయోపిక్ ఈత కూడా టాక్సిక్ తో బాక్సాఫీస్ పోటీని తప్పించుకుంది. మహారాష్ట్ర లావణి లెజెండ్ వితాబాయి నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 28న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే యష్ టాక్సిక్ విడుదలతో ఏర్పడే బాక్సాఫీస్ పోటీ ముఖ్యంగా మహారాష్ట్ర మార్కెట్లో కలెక్షన్లపై ప్రభావం పడొచ్చనే అంచనాతో మేకర్స్ రిలీజ్ ను వాయిదా వేశారు.
కొత్త విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీంతో కంటెంట్ పై నమ్మకం లేదా, టాక్సిక్ హవా ముందు రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు సిద్ధపడ్డం లేదా అనే చర్చ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిణామాలతో ఆగస్టు 26న విడుదల కానున్న టాక్సిక్ స్క్రీన్స్, షోస్, ఫస్ట్ వీక్ అండ్ వీకెండ్ కలెక్షన్స్ లో అడ్వాంటేజ్ దక్కే అవకాశం ఉంది. అయితే పోటీ తగ్గిందంటే విజయం ఖాయమని చెప్పలేం. భారీ బడ్జెట్, స్టార్ పవర్, సోలో రిలీజ్ ఇవన్నీ ఓపెనింగ్స్ తీసుకురాగలవు. కానీ చివరికి ప్రేక్షకులను థియేటర్లలో నిలబెట్టేది కథ, కంటెంట్ మాత్రమే. మరి టాక్సిక్ ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటుందో ఆగస్టు చివరి వారం బాక్స్ ఆఫీసే సమాధానం చెప్పనుంది. ఇది వాళ్ళ మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching NTV and this is Akshaya signing off. Bye bye.